ఇక్కడ కోర్టులో నుండి బయటికి వచ్చిన తర్వాత లక్ష్మి ఒక దగ్గర నించొని ఉంటే అప్పుడే విహారీ యమున అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా విహారీకి ఫోన్ అవడంతో పక్కకు వెళ్ళిపోతాడు. యమున లక్ష్మితో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుందమ్మా, ఈ కేసులో నుండి కూడా నువ్వు బయటపడతావు, నువ్వే తప్పు చేయలేదు కాబట్టి న్యాయమే గెలుస్తుంది అని విహారీ యమున మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఎస్ఐ సీత అక్కడికి వచ్చి యమునని ఒక్కసారిగా తోసేస్తూ ఏం మాట్లాడుతున్నావే నడు అని నెట్టేస్తూ ఉంటుంది. ఇంకా అలా యమున నెట్టేయడంతో కింద పడిపోతుంటే విహారీ వచ్చి పట్టుకుంటాడు. ఇంకా అటువైపుగా చూసరికి అక్కడ ఆవిడ ఉంటుంది, ఆ ఎస్ఐ ఉంటుంది. మీకు ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చారు, మీరు ఆల్రెడీ సస్పెండ్ అయిపోయారు కదా, మళ్ళీ లక్ష్మి దగ్గరికి ఎందుకు వచ్చారు, మామని ఎందుకు నెట్టేశారు, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము వెనకాల ఉండి మిమ్మల్ని ఇలా చేపిస్తుంది ఎవరు అని విహారీ అరుస్తూ ఉంటే రే పిచ్చి పిచ్చిగా వాగకు, నీ సంగతి మీ వాళ్ళ సంగతి అందరి సంగతి అంతూ తేలుస్తాన్రా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి లక్ష్మి నువ్వు కారు ఎక్కు అని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అలా విహారీ యమున ఇంటికి వెళ్తూ ఉంటారు. మరోవైపు అంబిక ఇంటికి రాగానే సహస్ర చాలా హ్యాపీగా హాల్లో ఎదురు చూస్తూ ఉంటుంది. పిన్ని ఆ లక్ష్మికి శిక్ష పడిందా పిన్ని, జైలుకి తీసుకుని వెళ్ళారా అని సహస్ర అడుగుతూ ఉంటే ఇంకా అంబిక ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడుతుంది. ఆ సౌండ్కి పద్మాక్షి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావే, దాన్ని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతూ ఉంటే నేను ఒక 10 నిమిషాలు వాడిని విహారీని అక్కడికి రాకుండా ఆపండి అని నేనేం చెప్పాను, మీరేం చేశారు, వారిని ఎందుకు అక్కడికి పంపించారు అని అంటూ ఉంటే అసలు ఏం జరిగింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి శిక్ష పడకుండా ఆగిపోయింది, ఒక దాంట్లో నుండి తప్పించుకుంది అని అంబిక చెప్తుంది. ఈ తింగరదాన్ని చేసిన పిచ్చి పని వల్ల విహారీ గాడు అక్కడికి వెళ్ళాడే అని, అయినా ఒకటి పోయింది కదా ఇంకో దాంట్లో గట్టిగా ఇరికించేద్దాంలే, అంత ఆవేశపడకు ఆలోచిద్దామని పద్మాక్షి చెప్తుంది. ఇంకా పిచ్చిదాన ఎలాంటి పని చేసావే నువ్వు అని సహస్రని పద్మాక్షి తిడుతూ ఉంటే అది కాదమ్మా బావ దగ్గర మార్కులు కొట్టేద్దామని అని సహస్ర అంటే ఏడ్చవలే అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత విహారీ లాన్ గార్డెన్లో నించొని ఉంటాడు. ఇంకా అప్పుడే పండు అక్కడికి వచ్చి విహారీ బాబు నన్ను క్షమించండి, మీరు మొదటిసారి లక్ష్మమ్మ గురించి చెప్పనప్పుడు మీరు మోసగాడని అనుకున్నాను బాబు, నన్ను క్షమించండి, మొన్న బెయిల్ ఇప్పించకపోయేసరికి కూడా ఆ రోజు కూడా పైకి చెప్పలేదు కానీ తిట్టుకున్నాను బాబు అని పండు మాట్లాడుతూ ఉంటే పర్వాలేదు లేరా పండు, ఆ టైం అలాంటిది, లక్ష్మి అంటే నాకు ప్రాణం రా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మికి ఏమీ జరగనివ్వను అని చెప్తూ ఉంటాడు. ఇంకా విహారీ వెనక్కి తిరిగేసరికి విహారీకి తల నుండి బ్లడ్ కారుతూ ఉంటుంది. బాబు ఈ రక్తం ఏంటి బాబు అని పండు అడుగుతూ ఉంటే ఆ సుభాష్ గారు వచ్చి నన్ను కొట్టాడ్రా, ఇలా దెబ్బ తగిలింది అని కోర్టుకు వచ్చే టైంలో అని చెప్తూ ఉంటాడు. కూర్చోండి బాబు నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని విహారీని కూర్చోబెట్టి పండు బ్లడ్ అంతా తుడుస్తూ చేతికి అయిన గాయానికి కట్టుకడుతూ ఉంటాడు. ఇంకా బ్రోతల్ హౌస్ అది నిర్వర్తించే వాడిని అమాయకమైన ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలా బలి చేస్తున్నాడు బాబు, వాడిని ఎలాగైనా పట్టుకొని వాడికి బుద్ధొచ్చేలా చేయాలి బాబు మీరు అని పండు చెప్తూ ఉంటే రే నువ్వు అంటుంటే నాకు ఒక ఆలోచన వచ్చిందిరా, అసలు లక్ష్మిని ఇరికించడానికి ఒకటి గురించి చెప్పారు కదా, వాడి డీటెయిల్స్ అన్నీ కనుక్కోవాలి, వాడెవడు అని వాడి ఆడియో కాల్స్ మెసేజెస్ అన్నీ చూపించారు కదా ప్రూఫ్గా, వాడెవడో పట్టుకుంటే అసలు లక్ష్మిని బయటికి తీసుకురావచ్చురా, లాయర్ని అడిగి ఆ పీపీ దగ్గర ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోమని చెప్తాను అని విహారీ లాయర్కి కాల్ చేస్తాడు. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే కాసేపటికి మళ్ళీ పండు వచ్చి విహారీ బాబు ఆ డీటెయిల్స్ అన్నీ తెలిసాయా బాబు అని అడుగుతూ ఉంటే అప్పుడే లాయర్ దగ్గర డీటెయిల్స్ తీసుకొని నేను ఆ సంధ్యకి ఇచ్చి వాడి ఫోన్ నెంబర్ తోటి వాడి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోమని చెప్పాను రా, ఇంకా సంధ్య నాకు మెసేజ్ చేయలేదు అని విహారీ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఫోన్కి మెసేజ్ వస్తుంది. బాబు వచ్చిందా బాబు అని పండు అడుగుతూ ఉంటే అవును పండు నేను ఇప్పుడు వెళ్తున్నాను వాడిని పట్టుకుంటాను అని చెప్తూ ఉంటే విహారీ బాబు నేను కూడా వస్తాను పదండి అని పండు చెప్తాడు. ఇంకా అలా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే ఒక దగ్గరికి వెళ్ళిపోతారు లొకేషన్ పట్టుకొని. చుట్టూ చూస్తుంటే అక్కడ ఎవరు కనిపించరు, ఇదేరా లొకేషన్ కానీ ఇక్కడ ఎవరు లేరు కదా అని విహారీ చెప్తూ ఉంటే ఒక దగ్గర బెంచ్ మీద ఒక అతను కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. ఇంకా విహారీ బాబు అక్కడెవరో ఉన్నారు అని పండు చెప్పడంతో ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే అతన్ని తీసుకుని వచ్చి రే మల్లేష్ అంటే నువ్వేనా అని అడుగుతూ ఉంటే అవును నేనే అని అతను తాగి ఉంటాడు అప్పటికే. ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. రే నువ్వు కనకాన్ని కలిసావా నిన్న అని అంటూ ఉంటే కనకం ఎవరు అని అతను అడుగుతూ ఉంటాడు. ఇంకా విహారీ కొడుతూ ఉంటాడు. పండు ఏమో అతని చేతులు వెనక్కి పట్టుకొని కదలకుండా చేసి ఉంటాడు. ఇంకా అలా చెప్తూ ఉంటే
ఎందుకురా అన్ని అబద్ధాలు చెప్పావు, నా లక్ష్మి అలాంటిది కాదు అని విహారీ అంటూ ఉంటే, వాళ్ళు డబ్బులు ఇచ్చేలా చెప్పమన్నారు, చెప్పాను, నువ్వు కూడా డబ్బులు ఇవ్వు, ఇస్తే నీ తరపున చెప్తాను అని ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. ఇంకా అలా వీడితో ఇలా కాదు అని కొడుతూ ఉంటే వాడు అప్పటికే మత్తెక్కిపోయి స్పృహ కోల్పోతూ ఉంటాడు. అని కొడుతూ లేపి, పండు మన గోడౌన్ ఖాళీగా ఉంది కదా, అక్కడికి విని తీసుకొని వెళ్ళి అక్కడ బంధించాలిరా అని చెప్పడంతో ఇంకా అలా విహారీ పండు ఇద్దరు కలిసి మల్లేష్ని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ చైర్లో తాళ్ళతో కట్టేసి కూర్చోబెట్టి ఉంటారు. ఇంకా వీటిని ఈరోజు ఇక్కడే ఉంచాలి, రేపు కోర్టులో సబ్మిట్ చేసి వీటితో నిజం చెప్పించాలి, ఇప్పటికే లేట్ అయింది పద బాబు మనం వెళ్ళిపోదామని విహారీ పండు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు ఆ సింహపురి సీత స్టేషన్ బయట కూర్చొని నన్నే సస్పెండ్ అయ్యేలా చేస్తావే అని లక్ష్మి మీద మండిపడుతూ, ఈరోజు రాత్రి నీకు ఆ స్టేషన్లోనే నీకు జీవితం తెల్లారేలా చేస్తాను, నిన్ను చంపేస్తాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి సెల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే కానిస్టేబుల్ వీళ్ళకి ఫేవర్గా ఉన్న ఆవిడ లక్ష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా లక్ష్మి, నువ్వు ఎందుకమ్మా మీ వాళ్ళకి నువ్వు గర్భవతిగా ఉన్నావని చెప్పలేదు, మీ ఆయన ఎవరమ్మా అని అడుగుతూ ఉంటే లక్ష్మి ఏం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటుంది. చెప్పమ్మా పర్వాలేదు, నేను ఎవరికి చెప్పనమ్మా, నన్ను నమ్మొచ్చు, నిన్ను చూస్తుంటే నా కూతురులాగా అనిపిస్తున్నావు అని ఆవిడ ఎంత బ్రతిమలాడినా కూడా లక్ష్మి ఏం చెప్పకుండా అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడ కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.